ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్లో నుండి మీ అందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో అనేక మంది దైవజనులు ఎంతో భారముతో ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. మీరు వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు మనము జలములలో బడి దాటునప్పుడు మనకి తోడై ఉండేటటువంటి దేవుడు, మనకి సహాయం చేసేటటువంటి దేవుడు, మనల్ని నడిపించేటటువంటి దేవుడు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి అనేక సార్లు అండమాన్ నికోబార్ ప్రాంతాలకి రావడానికి ప్రభు సహాయం చేశాడండి. పడవల్లో ప్రయాణం చేశాను, ఇక్కడ స్టీమర్స్లో ప్రయాణం చేశాను, క్రూజ్లో ప్రయాణాలు చేశాను. అనేకమైనటువంటి ఈ సముద్రంలో ప్రయాణించేటటువంటి సాధనాలను ఉపయోగించి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆకాశంలో మనం ప్రయాణం చేస్తున్నా, భూమి మీద మనం ప్రయాణం చేస్తున్నా, సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు మనకి తోడై ఉంటాడని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు నదులలో బడి దాటునప్పుడు, నువ్వు సముద్రములో దాటునప్పుడు, నువ్వు జలములను దాటునప్పుడు నీ దేవుడు నీకు తోడై ఉండి నడిపించి సహాయం చేసేటటువంటి దేవుడు. కనుక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రార్థన చేద్దామా? తలలో చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా యేసయ్యా, దయగలిగిన మా తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. మేము నదులలో, సముద్రములను, జలములను దాటినప్పుడు మాకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యములన్నింటిలో తోడుగా ఉండి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.